సార్ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన తీరును అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తెలియజేసుకుంటున్నారు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించకుండా ఏదైతే తెలంగాణ ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి తీసుకొచ్చిండ్రో ఈ 2 సంవత్సరాల్లో మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని రాష్ట్ర గవర్నర్ గారి యొక్క ప్రసంగం ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, తెలంగాణలో రెండు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఈ 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నారు. అధ్యక్ష, గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా తెలంగాణ రోడ్ మ్యాప్గా మనం చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తమ ద్వారా తెలియజేసుకున్నాను. అధ్యక్ష, దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి భూమికని పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భంలో తొలి 10 ఏళ్లలో అనేకమైనటువంటి ఆర్థిక విధ్వంసంతో పాటుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణలో ప్రతి కుటుంబం సంక్షేమంతో పాటుగా ఆత్మ గౌరవంతో జీవించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని తీసుకొని ముందుకెళ్తున్న విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి శాసనసభ ఏర్పడగానే 48 గంటల్లోనే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి మరి సఫలీకృతమైనటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాడు మహిళలకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా 48 గంటల్లో ఆర్టీసీలో మహిళా సోదరులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించి మరి ఈ రోజు వరకు సుమారుగా 269.68 కోట్ల జీరో టికెట్లు ఇచ్చి దాదాపుగా 9,222 కోట్ల మన మహిళా ఆడబిడ్డల ఆదాయము ఈరోజు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పేదవాళ్ళు ఇవాళ గ్రామాల్లో వారి ఇళ్లలో వాడేటువంటి విద్యుత్ని అధ్యక్ష 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించి మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి హరిజనులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు మరి ఈ రాష్ట్రంలో మరి ఉచిత 200 యూనిట్ విద్యుత్ని వాడకం ద్వారా సుమారుగా 53 లక్షల కుటుంబాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును వాడి 3,900 కోట్ల రూపాయలు ఇప్పటికే పేదలకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందన్నటువంటి విషయాన్ని తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వం అయితే ఈనాడు 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఈ పథకాన్ని 10 లక్షల రూపాయలకు మరి పేదవాళ్లకు కార్పొరేట్లో వైద్యం అందించినటువంటి మరి గొప్ప అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. పేదవాళ్ళు వైద్యం కొరకు అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్తా ఉన్నారు ఈ రోజులలో. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్ళేటువంటి సందర్భంలో వారికి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఎకరమో అర్ధ ఎకరమో భూములు అమ్మేసి మరి కనీసం వైద్యం కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా CMRF ద్వారా అధ్యక్ష సుమారుగా ఇప్పటికే మరి అనేకమైనటువంటి కుటుంబాలకు మరి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సుమారుగా 2,046 కోట్ల రూపాయలు మరి CMRF నిధుల ద్వారా పేద ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక ఆరోగ్యశ్రీనో అదేవిధంగా CMRFనే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మరో వరంగల్ లాంటి పెద్ద పెద్ద సిటీలలో అధ్యక్ష 3
టీమ్స్ ఆసుపత్రులను నిర్మించి అటు సనత్ నగర్ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, 3 పెద్ద ఆసుపత్రులను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈనాడు పేదలకు వైద్యం అందించాలన్నటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిని మరి పేదలకు అందించేటువంటి వైద్యం అందించేటువంటి గొప్ప ఆసుపత్రి. మరి అనేక మంది పేదలు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఉస్మానియా ఆసుపత్రి తప్ప ఇంకో ఆసుపత్రులు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు అధ్యక్ష. అందుకనే ఇన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధానాన్ని ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మాణం చేయటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి అధ్యక్ష, ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమాలను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో పేదవాళ్ళు రేషన్ కార్డుల కొరకు అధ్యక్ష, రేషన్ కార్డుల కొరకు మేము రోజు చూసాం అధ్యక్ష. కార్యాలయాల చుట్టూ తిరిగిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదవాళ్ళకి అర్హత కలిగినటువంటి ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఇవాళ కొత్త రేషన్ కార్డులతో పాటుగా మరి ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి 6 కిలోలు చొప్పున భారతదేశంలో నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఇప్పటి వరకు యాజ్ అండ్ టుడే కూడా ఈరోజు కూడా ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేదవాళ్ళు ఇవాళ 3 పూటల ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇంట్లోనో డిప్యూటీ సీఎం గారి ఇంట్లోనో ఇంకా పెద్దవాళ్ళ ఇంట్లోనో ఏ భోజనం మనం అందరూ ఏ భోజనం చేస్తామో కడు పేదలైనటువంటి పేదవాళ్ళ ఇళ్లలో కూడా 3 పూటల సన్న బియ్యం ఇచ్చి భోజనం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం సన్న బియ్యంతో చేపట్టిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అటువంటి గొప్ప మనసున్నటువంటి ప్రభుత్వం, పేదవాళ్ల పట్ల ఒక కమిట్మెంట్ ఉండి పేదవాళ్లను ఆదరించేటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రైతులకు సంబంధించి అధ్యక్ష, ఇవాళ రైతులకు సంబంధించి రైతు భరోసా ద్వారా రైతాంగానికి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇవాళ రైతు భరోసా ద్వారా రైతాంగానికి 8,774 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా మరి రైతులకు అందించినటువంటి కార్యక్రమం అధ్యక్ష. రైతులకు ఇవాళ ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ శాసనసభ ద్వారా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా అధ్యక్ష. ఈ నెల 22 నుంచే రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు మరి రైతు భరోసా కార్యక్రమాన్ని అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి వాళ్ళ పూర్తి చేసినందుకు మా శాసనసభ్యులం అందరం ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రైతులకు ఇవాళ 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు చేసిన ఈనాడు చేసిన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అధ్యక్ష. రైతుల పట్ల కానీ మహిళల పట్ల కానీ పేదల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి
ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని దీని ద్వారా మరొకసారి మరి తెలియజేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష ఇవాళ మనం ఎవరు కూడా ఊహించని విధంగా అధ్యక్ష రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరతో పాటుగా ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తున్నాం. గిట్టుబాటు ధరతో పాటుగా అధ్యక్ష ఎక్కడ కూడా ఇవాళ బోనస్ ఇవ్వట్లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇవాళ రైతాంగానికి సంబంధించి మరి వరి ధాన్యం సన్న ఒడ్లు పండించినటువంటి రైతానికి ఇవాళ 500 బోనస్ ఇచ్చినటువంటి ఘనత ఈనాడు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ రైతులు పండించినటువంటి సన్న వడ్లను 500 బోనస్ ఇవ్వడంతో పాటుగా ఆ వడ్లను కొనుగోలు చేసి అదే సన్న బియ్యాన్ని పేదలకు 3 పూటల భోజనం పెట్టేటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తమ ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇవాళ మూసీ నదికి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతున్న సందర్భంలో అధ్యక్ష నిజంగానే మా జిల్లా వాసులు మేము చాలా దురదృష్టవంతులం అధ్యక్ష. ఒక దిక్కులంగా మాకు ఫ్లోరిన్తో సంబంధించినటువంటి సమస్య, మరో దిక్కులంగా మాకు మరో పక్కనంగా మూసీకి ఉన్నటువంటి సమస్య. ఈ 2 సమస్యలు నల్లగొండ జిల్లా ప్రజానికం అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కళ్ళారా చూసిన తర్వాతనే వారు స్వయంగా వచ్చినారు అధ్యక్ష. ఆ రోజు మూసీ జిల్లాలో ఆ జిల్లాలో పర్యటించినారు. ఆ సందర్భంలో అధ్యక్ష ఇవాళ నల్లగొండ జిల్లాలో తాగునీటికి సంబంధించిన సమస్య, సాగునీటికి సంబంధించిన సమస్య, ఈ సమస్యల ద్వారా ఇవాళ ఫ్లోరిన్ తోటి మూసీ నదిని ఇవాళ ప్రక్షాళన చేయకపోతే, పునర్జీవనం చేయకపోతే నల్లగొండ ప్రజానికానికి పెట్టని శాపంగా మారిపోయేటువంటి పరిస్థితుల్ని ఆలోచించే ఇవాళ. కానీ ఇవాళ కొంతమంది వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష, నల్లగొండ ప్రజల వైపు చూడండి. మీరు నల్లగొండ ప్రజలకు అన్యాయం చేయకండి. మా కష్టాలు మా బాధలు ఒకరికి కాలు వంకర, ఒకరి చేయి వంకర. ఇవాళ ఫ్లోరిన్ తోటి ఒక బాధ, అదేవిధంగా మూసితోటి మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంత మంచి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా ప్రజలకు గొప్ప అవకాశాన్ని, అదేవిధంగా హైదరాబాద్లో కూడా కాలుష్యం అధ్యక్ష. మనం ఢిల్లీని చూస్తున్నాం అధ్యక్ష. ఢిల్లీలో ఇవాళ 2 రోజులు ఎవరు సరిగా ఉండలేనటువంటి పరిస్థితి కాలుష్యంతో అధ్యక్ష. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మన అనేకమైనటువంటి నదులను ఇవాళ ప్రధానమంత్రి గుజరాత్లో కావచ్చు, మిగతా దగ్గర కావచ్చు అధ్యక్ష, అన్ని నదులను మరి పునర్జీవనం చేసి ప్రక్షాళన చేసినప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదులను ప్రక్షాళన చేయడం ద్వారా హైదరాబాద్కి మనకి భారతదేశంలో ప్రపంచంలో ఈ సిటీకి ఉన్నటువంటి పేరు ఎవరికి లేదట, ఏ సిటీకి లేదు అధ్యక్ష. అటువంటి సిటీని ఇవాళ మూసీని ప్రక్షాళన చేసి హైదరాబాద్ అని గొప్ప నగరంగా నిర్మించడంతో పాటుగా మరి నల్గొండ జిల్లా ప్రజానికానికి ఒక్క సాగునీరుకు సంబంధించి, తాగునీరుకు సంబంధించి ఒక్క మంచి మూసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే కార్యక్రమంలో మిగతా ప్రతిపక్షాలు కూడా దయచేసి దీని అడ్డంకికి రాకండి, దయచేసి మా ప్రజలను మరి ఇంకా అన్యాయానికి గురి చేయొద్దని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, వాస్తవంగా ఈ కాలుష్యం ద్వారా మరి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆర్టీసీ బస్సులు కావచ్చు, బస్సులో ప్రైవేటు వెహికల్స్ కావచ్చు అధ్యక్ష, ఏదైతే ఎలక్ట్రికల్ ఇవ్వడం ద్వారా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఒక ఆలోచన అధ్యక్ష. కాలుష్యం తగ్గడంతో పాటుగా అవతల రింగ్ రోడ్ అవతలనే మరి కాలుష్యానికి లేకుండా పారిశ్రామిక రంగాలన్నీ కూడా అవతలకు వెళ్లే విధంగా ఇవాళ గొప్ప ఆలోచనతోటి ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మెట్రో లైన్ కావచ్చు అధ్యక్ష, ఇవాళ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. భవిష్యత్తులో మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి ఆనాడు మరి ఉన్నటువంటి హైటెక్ సిటీని ఆనాడు రాజశేఖర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఆ హైటెక్ సిటీ ఆలోచన చేసిపోయి ఉండకపోయి ఉంటే, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చేసి ఉండకపోయి ఉంటే ఈనాడు హైదరాబాద్కి ఇంత
ఉద్యోగ అవకాశాలు ప్రమాకారాలు అదేవిధంగా అభివృద్ధి కూడా కనబడకపోయింది అధ్యక్ష. అందుకనే ఇవాళ భవిష్యత్ ఫ్యూచర్ సిటీ కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రణాళికలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే విధంగా పారిశ్రామిక కావచ్చు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా హైడ్రా వచ్చినాడు, మేము కూడా ఆలోచన చేసిన అధ్యక్ష, నాలాంటి కూడా ఆలోచన వచ్చింది. హైడ్రా తీసుకొచ్చినాడు ప్రభుత్వం, ఎందుకు తీసుకొస్తున్నాం మేము అనుకున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ అధ్యక్ష మేము కూడా కామన్ పీపుల్ తోటి హైదరాబాద్లో చాలా సందర్భాల్లో చాలా దగ్గర వింటా ఉన్నాం అధ్యక్ష. హైడ్రాన్ తీసుకురావడం ద్వారా అధ్యక్ష ఈ యొక్క హైదరాబాద్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి చెరువులతో పాటుగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినటువంటి వాళ్ళ ఆస్తులను 60,000 కోట్ల ఆస్తులను ఇవాళ సుమారుగా 1000 ఎకరాల ప్రభుత్వ భూములని ఇవాళ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని అందించి హైడ్రా అంటే ఇవాళ నిజంగానే ఆ చెరువులవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాద్ లాగా కనబడే 40-50 సంవత్సరాల హైదరాబాద్ మళ్ళీ తిరిగి కనబడే విధంగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అందుకనే ఇవాళ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఇవాళ చాలామంది ఇవాళ అనుకుంటా ఉన్నారు అధ్యక్ష, సోషల్ మీడియాల ద్వారా ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి బదనాం చేయాలనే ఆలోచనతో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదలకు అన్యాయం చేసిన సందర్భాలు లేవు అధ్యక్ష ఇన్ని సంవత్సరాల్లో. ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేపు మూసి ప్రక్షాళన జరిగితే ఆ మూసి పక్కన ఉన్నటువంటి వాళ్ళ పేదవాళ్ళకి తప్పకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించే ఆ మూసి ప్రక్షాళన చేపడుతుంది. కానీ పేదవాళ్ళకు రెచ్చగొట్టే కొన్ని పార్టీలు చేసే ప్రయత్నం మంచి విధానం కాదని చెప్పి మరొకసారి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష ఇవాళ సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన, విదేశీ పర్యటనలు కావచ్చు, మరి మా ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారి చాతుర్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఊహించని విధంగా 3,13 కోట్ల రూపాయల ఇవాళ పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో పాటుగా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధిలో రావాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధికి ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నో మరి అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రతి సోదరుమణి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మా సీతక్క గారు మహిళా సోదరుమణిగా యొక్క శాఖను పటిష్టమైనటువంటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లడమే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు మహిళా భవనాలను కట్టించడంతో పాటుగా అధ్యక్ష ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చూడలే అధ్యక్ష, గ్రామాల్లో ఇవాళ ప్రతి సంఘబంధానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి గతంలో మహిళా సంఘాలు ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఏ చెట్టు కిందనో గ్రామ పంచాయతీనో లేకపోతే ఇంకెక్కడో పెట్టుకునేది అధ్యక్ష. కానీ ఇవాళ మరి సీతక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా అధ్యక్ష నా దగ్గర 231 గ్రామ పంచాయతీ ఉంది అధ్యక్ష. ఇప్పటికీ 171 మహిళా సంఘాలకు భవనాలు నిర్మాణం చేసి శంకుస్థాపన చేసి ఇవాళ పనులు జరుగుతున్నందుకు అధ్యక్ష ఆ మహిళలు నిజంగా ఇవాళ ఎంత సంతోషపడుతున్నట్టు గ్రామాల్లో అంటే మాకిన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించి మాకు సొంత భవనాలు కట్టించి మాకు ఒక భవనాల ద్వారా
మా సంఘాలను బలోపేతం చేయాలని ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ఎంతో సంతోషంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అధ్యక్ష పేద ప్రజలు నిజంగా గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు అట్టడుగులు ఉన్నటువంటి వర్గాల వాళ్ళు మరి 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోయిన అధ్యక్ష 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరికి రాలేదని ఆశలు వదులుకున్నారు అధ్యక్ష. కానీ ఆనాడు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తూ నా సొంత నియోజకవర్గంలో కూడా అధ్యక్ష 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ కొన్ని ప్రారంభోత్సవాలు పోయినప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని కుటుంబం అంతా కూడా ఇలాగ పండుగ వాతావరణంలో శాసనసభ్యులను పిలిచి ప్రారంభోత్సవాలు చేసుకొని ఆ కుటుంబం యొక్క ఆనందం చూసి గౌరవ ముఖ్యమంత్రికి వారి తెలుపుతున్నటువంటి ప్రభుత్వానికి తెలుపుతున్నటువంటి కృతజ్ఞతలు చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు అది ఒక ఆత్మ గౌరవం అధ్యక్ష ఇండ్లంటే. అందుకే ఇండ్లకు సంబంధించిన పథకాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,500 చొప్పున ఇండ్ల నిర్మాణ దశలో మరి ఇవాళ మొదటి దశలో ఈ 3,500 ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, చాలా స్టేజ్లో వెళ్తూ ఉన్నాయి. వారికి అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ఇండ్లు పుట్టిన పేదవాళ్ళు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వారి పేదంటి కళ నెరవేరుస్తున్నందుకు వాళ్ళు ఎంతో గర్వంతో ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ